నమస్తే. టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 8 మ్యాచ్లు అయితే స్టార్ట్ అయ్యాయి. ఈ సండే ఇండియా సౌత్ ఆఫ్రికాతో ఆడనుంది. ఒకసారి ఇండియన్ ప్లేయర్స్ గురించి ఒక్కొక్కరి గురించి కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ అభిషేక్ శర్మ గురించి మాట్లాడుకుందాం. మనోడైతే హ్యాట్రిక్ డకౌట్లు అయ్యాడు. టీ20 వరల్డ్ కప్ కు ముందు మనోడు చూపించిన ఫామ్ ఏదైతే ఉందో అది ఇప్పుడైతే కనపడట్లేదు. రాబోయే మ్యాచ్ లో అతన్ని పక్కన పెడతారా అని అనుమానాలు చాలా మంది ఉన్నాయి. కానీ అలా ఏం జరగదు. అభిషేక్ శర్మ కంటిన్యూ అవుతాడు. ఎందుకంటే అతని రికార్డ్స్ చూస్తే అలా ఉన్నాయి. రాబోయే మ్యాచ్ లో అభిషేక్ శర్మ కంబ్యాక్ ఇస్తాడని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మనోడు ఆడే ఎబిలిటీ ఎలాంటిదో మనకు తెలుసు. ఒక్కసారి తగులుకున్నాడా బౌలర్లకి లేదా అవతల టీం కి నరకం చూపిస్తాడు. అలాంటిది మనోడు అంటే ఎంత దారుణంగా ఫెయిల్ అయిపోవడం అంటే ఇది నిజంగా ఒక క్వశ్చన్ మార్క్. సో చూద్దాం రేపు అభిషేక్ శర్మ ఎలా ఆడతాడో. నెక్స్ట్ ఇషాన్ కిషన్ గురించి మాట్లాడుకుందాం. సంజు శాంసన్ ప్లేస్ లో వచ్చి సంజు శాంసన్ ప్లేస్ ని రీప్లేస్ చేసి అతని ప్లేస్ ని అతను నిలదొక్కేసుకున్నాడు. సో ప్రతి మ్యాచ్ ఆడుతున్నాడు భయ్య మనోడు. ఇషాన్ కిషన్ ప్రస్తుతానికి తన ఫామ్ అయితే బాగానే కంటిన్యూ చేస్తున్నాడు. నెక్స్ట్ తిలక్ వర్మ గురించి మాట్లాడాలంటే ఇప్పటి వరకు అతని నుంచి అంటే చిన్నగా స్కోర్లు అయితే చేశాడు, కానీ అంటే అంత బేవచ్చమైన పర్ఫార్మెన్స్ అయితే ఇప్పటి వరకు రాలేదు. సూపర్ 8 లో మంచిగా కంబ్యాక్ ఇచ్చి పెద్ద స్కోర్లు చేయాలని ప్రతి ఇండియన్ ఫ్యాన్ కూడా కోరుకుంటాడు. ఎందుకంటే లాస్ట్ టైం పాకిస్తాన్ తో తిలక్ వర్మ ఆడిన నాక్ ఏదైతే ఉందో ఆ రోజు మ్యాచ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఆల్మోస్ట్ అంటే ఓడిపోతాం ఏమో, అంటే ఇండియా ఈ మ్యాచ్ అయిపోయింది అనే టైంలో తగులుకున్నాడు. వాళ్ళకి ట్రోఫీని వాళ్ళ చేతిలోంచి పట్టుకొచ్చేసాడు. అలాంటి నాక్ అయితే ఇప్పటి వరకు తిలక్ వర్మ నుంచి అయితే రాలేదు. సో చూద్దాం రేపు మ్యాచ్ లో ఎలా ఉంటుందో. సూర్యాబాయ్ గురించి మాట్లాడుకుందాం. సూర్యాబాయ్ ఈ టీ20 వరల్డ్ కప్ ని ఎలా అయితే స్టార్ట్ చేశాడో, యుఎస్ఏ మ్యాచ్ తో మన వాళ్ళు బ్యాటర్లందరూ చేతులు ఎత్తేస్తే సూర్యాబాయ్ ఒక్కడుండి ఎదరికంటే ఒక కెప్టెన్ టీం ని ఎలా నడిపించాడో మనం చూసాం. అదే ఫామ్ ని సూర్యాబాయ్ అయితే కంటిన్యూ చేస్తున్నాడు. ఈ సూపర్ 8 లో కూడా సూర్యాబాయ్ తన ఫామ్ ని ఎలానే కంటిన్యూ చేయాలని కోరుకుందాం. అలానే హార్దిక్ పాండ్యా. సో కుంఫు పాండ్యా ఒక్కసారి తగులుకున్నాడా బేవచ్చం చేస్తాడు, గ్రౌండ్ అంతా ఎంటర్టైన్ చేస్తాడు. పాండ్యా రావడమే ఒక యాటిట్యూడ్, ఒక కాన్ఫిడెన్స్ వస్తాడు, కొడతాడు. పాండ్యా బ్యాటింగ్ వస్తే ఒక ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చి వెళ్తాడు ఖచ్చితంగా. నెక్స్ట్ శివన్ దుబే. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ ఏదైతే ఉందో అందులో శివన్ దుబే కాంట్రిబ్యూషన్ మనం చూడొచ్చు. శివన్ దుబే ప్రతి మ్యాచ్ లో కూడా తన కాంట్రిబ్యూషన్ చూపిస్తున్నాడు. టీం కి కావాల్సిన టైంలో చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతున్నాడు. నెక్స్ట్ రింకు సింగ్ గురించి మాట్లాడితే అంటే అతని నుంచి బేవచ్చమైన నాకులు అయితే ప్రస్తుతం చూడలేదు. అంటే ఈ టీ20 వరల్డ్ కప్ లో అంటే చెప్పుకోదగ్గ నాక్ ఏదైనా ఉందంటే పాకిస్తాన్ తో చివరి ఓవర్లో కొట్టిన ఆ 4-6 ఏదైతుందో ప్రస్తుతానికి అయితే రింకు సింగ్ నుంచి మాట్లాడుకోవడానికి ఇదే ఉంది. రింకు సింగ్ గురించి బ్యాటింగ్ లో కాకుండా ఫీల్డింగ్ గురించి అయితే చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. బాల్ ఎప్పుడైతే రింకు సింగ్ దగ్గరికి వెళ్తుందో అపోజిషన్ వాళ్ళు సెకండ్ రన్ తీయడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఫీల్డింగ్ లో అతడు పెట్టే ఎఫర్ట్స్ అలా ఉన్నాయి. నెక్స్ట్ అక్షర్ పటేల్ ఇప్పటి వరకు బ్యాటింగ్ లో అంత పర్ఫార్మెన్స్ అయితే చూపేయలేదు. ఎందుకంటే అతనికి పెద్దగా అయితే అవకాశాలు రాలేదు. వస్తే అతడు ఎలా ఆడతాడో మనకు తెలుసు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే లాస్ట్ టీ20 వరల్డ్ కప్ లో ఫైనల్ మ్యాచ్ లో అతడు ఆడిన నాక్ ఏదైతే ఉందో సో దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొచ్చా. బౌలింగ్ గురించి మాట్లాడుకోవాలంటే ఇప్పటి వరకు బౌలింగ్ లో అయితే మన వాళ్ళ మీద ఎటువంటి కంప్లైంట్స్ లేవు. కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయంటే ఒక్క బ్యాటింగ్ మీదే. ఎందుకంటే మన వాళ్ళు టీ20 వరల్డ్ కప్ కు ముందు ఆడిన తీరు వేరు, వాళ్ళు చూపించిన కాన్ఫిడెన్స్ వేరు, కానీ ఇప్పుడు ఆడుతున్న తీరు వేరు. ఎందుకంటే మన వాళ్ళు పెద్ద స్కోర్లు చేసి ఎబిలిటీ ఉన్న ప్లేయర్స్ అందరూ. కానీ మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 200 స్కోర్ కూడా మన వాళ్ళు చేరుకోలేకపోయారు. సో దానికి పిచ్ కారణమా లేదంటే అపోజిషన్ బాగా ఆడారా, సో ఇలా అనేక కారణాలు ఉండొచ్చు. కానీ మన వాళ్ళ నుంచి మాత్రం ఇప్పటి వరకు అనుకున్న పర్ఫార్మెన్స్ అయితే మాత్రం బయటకు అయితే రాలేదు. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి అభిషేక్ శర్మ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వాళ్ళు ఇచ్చిన స్టార్ట్ వల్ల మిగతా బ్యాటర్స్ కూడా కాన్ఫిడెన్స్ గా ఆడే అవకాశం అయితే ఉంది. కానీ ప్రస్తుతానికి మనం చూస్తే అభిషేక్ శర్మ అయితే హ్యాట్రిక్ డకౌట్లతో అయితే ఇప్పటి వరకు తన ఖాతాను ఓపెన్ చేయలేదు. టీ20 వరల్డ్ కప్ కు ముందు ఎవరైనా అనుకుని ఉంటారు హైయెస్ట్ రన్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళలో నెంబర్ 1 పొజిషన్ లో ఉంటారని ప్రతి ఒక్కరు అనుకుని ఉంటారు. కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పటి వరకు అతను ఖాతా తెరవకపోవడమే బిగ్గెస్ట్ మైనస్.
దీనివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్ లో కాన్ఫిడెంట్ గా ఆడలేకపోతున్నారు. సో దానివల్ల అంటే పెద్ద స్కోర్లు చేసే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇదే టీం ప్రాక్టీస్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాతో అంటే ఏ విధంగా అయితే ఆడి అంటే 240 రన్స్ ఎలా అయితే స్కోర్ చేశారో ఆ కాన్ఫిడెంట్ అయితే ఇప్పుడు మన టీమిండియాలో అయితే నాకు కనబడట్లేదు. సో హోప్ఫుల్లీ రేపు అంటే సండే ఆడబోయే మ్యాచ్ ఏదైతే ఉందో ఆ మ్యాచ్ లో మన వాళ్ళు కాన్ఫిడెంట్ గా తిరిగి వచ్చి అభిషేక్ శర్మ నుంచి ఒక మంచి స్టార్ట్ వచ్చి అలానే ప్రతి ఒక్క బ్యాటర్ నుంచి మంచి రన్స్ వచ్చి పెద్ద స్కోర్ చేసి ఈ మ్యాచ్ ఏదైతే ఉందో ఆ మ్యాచ్ లో విజయం సాధిస్తారని సో నేనైతే అనుకుంటున్నాను. మరిన్ని విషయాలు మ్యాచ్ అయిన తర్వాత మరొక వీడియోలో మాట్లాడుకుందాం. అంతవరకు టేక్ కేర్.